భగవద్గీత అధ్యాయం 2 29వ శ్లోకం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఇప్పుడు శ్లోకంలోని పదాల అర్థం చూద్దాం. ఆశ్చర్యవత్ ఆశ్చర్యకరమైనదిగా, పశ్యతి చూస్తాడు, కశ్చిత్ ఒకడు, ఏనం ఈ ఆత్మను, ఆశ్చర్యవత్ ఆశ్చర్యకరమైనదిగా, వదతి వర్ణిస్తాడు, అన్యః ఇంకొకడు, ఆశ్చర్యవత్ అదే రీతిగా ఆశ్చర్యకరమైనదిగా, శృణోతి వింటాడు, శ్రుత్వా విని, అపి అయినా, ఏనం ఈ ఆత్మను, న వేద అర్థం చేసుకోలేడు. భావం: కొందరు ఆత్మను ఆశ్చర్యకరమైనదిగా చూస్తారు, కొందరు దానిని ఆశ్చర్యకరమైనదిగా వర్ణిస్తారు, మరికొందరు దానిని ఆశ్చర్యకరమైనదిగా వింటారు. కాగా ఇంకొందరు దానిని గురించి విన్నప్పటికీ ఏమాత్రమూ అర్థం చేసుకోలేరు. ఆత్మ అనేది అన్ని జంతువుల్లోనూ, మొక్కల్లోనూ, చెట్లలోనూ, మనుషుల్లోనూ ఉంటుంది. అన్ని చోట్ల ఆత్మ ఉంటుంది. కానీ ఆ ఆత్మని అందరూ అర్థం చేసుకోలేరు. కొంతమంది ఆశ్చర్యకరమైనదిగా చూస్తారు, కొంతమంది ఆశ్చర్యకరమైనదిగా చెప్తారు, ఇంకొంతమంది ఆశ్చర్యకరమైనదిగా వింటారు. విన్నప్పటికీ కూడా కొంతమంది అర్థం చేసుకోలేరు. చాలా తక్కువ మంది మాత్రమే ఆత్మ గురించి అర్థం చేసుకోగలరు. పూర్ణాత్మకి జీవాత్మకి ఉన్న తేడాని కొంతమందే అర్థం చేసుకుంటారు. వారిని కనుక్కోవడం చాలా కఠినం. మరి ఆత్మ గురించి తెలుసుకోవడానికి సులభమైన పద్ధతి ఏంటంటే, శ్రీకృష్ణుడిచే చెప్పబడిన భగవద్గీతను మనం చదివి అర్థం చేసుకొని అంగీకరించడమే ఆత్మని తెలుసుకోవడానికి గల అత్యంత సులభమైన పద్ధతి.